మరి అసలు ఆ ఫోటోలు మరి ఏం చేయాలి స్వామి? మరి పాడైపోయిన ఫోటోలు ఉంటాయి కదా, మరి అవి ఏం చేయాలి? మేము చెట్టు కింద పెట్టొద్దు అన్నారు, పెడితే పాపం తగులుతుంది అంటున్నారు, మరి ఉన్న ఫలితం అంతా కూడా వ్యర్థం అంటున్నారు. మరి ఏం చేయాలి ఆ ఫోటోలని అంటే, ఒక బకెట్ తీసుకోండి. పూజా గదిలో మీరు పాడైన ఫోటోలు ఉంటాయి కదా, అవి ఫ్రేము గ్లాసు రెండు తీసేసి లోపల ఉన్నటువంటి స్వామి చిత్రపటాన్ని తీసుకొని అది నీళ్ళల్లో వేయండి. నీళ్ళల్లో వేసి అది కరుగుతుంది. ఒక రోజు రాత్రి చేస్తే పొద్దుటి వరకు కూడా అది మొత్తం అందులో కరిగిపోతుంది కదా. ఆ నీళ్ళని పెరట్లో లేదా చెట్టుకి, మీ ఇంట్లో ఉన్నటువంటి చెట్లకు నీళ్లు పోసినట్టయితే వాటికి బలము, దానివల్ల మీకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేగాని తీసుకొచ్చి గుళ్ళో పెడతా, ఎక్కడెక్కడ పెడతా అక్కడ పడేస్తా అంటే అది కరెక్ట్ కాదు. అలా చెయ్యొద్దు. పూజా గదిలో ఒక్క ఫోటో చాలు. మీ ఇష్టదైవం కానీ లేదా మీ కులదైవం కానీ పెట్టుకొని వాటికి పూజ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచినటువంటి వాళ్ళు అవుతారు. అదేవిధంగా రోడ్ల మీద అక్కడ ఇక్కడ మీ ఇంట్లో దేవుడి ఫోటోలు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టకుండా మీరు ఒక సరైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులు అవుతారు. ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే మనకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. కాబట్టి భక్తులు గమనించి ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలని కానీ ఏవి కానీ దేవుడికి సంబంధించినటువంటివి దేవాలయాల్లో అక్కడ ఇక్కడ పడేయకండి. ఫ్రేములు తీసేసి భగవన్మూర్తి చిత్రపటాన్ని నీళ్ళల్లో వేసి అది మీ చెట్లల్లో పోసేసుకుంటే సరిపోతుంది. నది తీరాన ఫ్రేములు అద్దాలు తీసేసి వేయాలి. ఇది ఇక్కడ కూడా, ఎందుకంటే ఆ ఫ్రేమ్లతో పాటు వేస్తే జీవహింస చేసినటువంటి పాపము ఖాతాలో వేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఇదైనా అదైనా ఏదో ఒకటి చేసుకొని ఆ భగవన్మూర్తి అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.